మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇక్కడ ఇలాంటి బొమ్మలు నేను తప్ప ఇంకెవరూ చేయలేరు తెలుసా? అదంతా నాకు తెలీదు. అక్కడంత ప్లేస్ ఉండగా ఇక్కడే నడవాలా? తిట్టంలే. ఎందుకు ఏడుస్తున్నావు? మా స్కూల్ పిల్లలంతా వైజాగ్కి నీకు వచ్చా. సడన్ గా మా స్కూల్ ఫ్రెండ్స్ టీచర్ అందరు అక్కడ తప్పిపోయారు. వాళ్ళు తప్పిపోలేదు, వాళ్ళ నుండి నువ్వే తప్పిపోయావు. నీ పేరేంటి? బుజ్జి. నీ పేరు? కృష్ణకుమార్. అంకుల్ 2 ఐస్ క్రీమ్. ఎలా ఉంది? చల్లగా ఉంది. బాగుందా? మీ ఇద్దరు బొమ్మ కూడా వేనా? తాతయ్య నాకు మీసాలు పెట్టవా? తాతయ్య నాకు పెద్ద జడ పెట్టవా? నీకు పెద్ద మీసం, నీకు పొడవు జుట్టు వచ్చేసరికి మీ ఇద్దరు ఎలా ఉంటారో బొమ్మ వేనా? ఎక్కడికి పోయావు? నీకోసం ఎక్కడెక్కడ వెతికి చావాలి? గుడ్ మార్నింగ్ సార్. ఓ కృష్ణ అంటే నువ్వేనమాట. రావాయరా, కూర్చో. థ్యాంక్ యూ సార్. నీ ప్రాజెక్ట్ రిపోర్టు చాలా సార్లు చూసానయ్యా, అర్థం కాక. ఇంతకీ ఇదే ఈ మనుషులు, ఈ బొమ్మలు, ఈ కోటలు? ఇది శాండ్ స్కల్ప్చర్ అని చాలా దేశాల్లో ఫేమస్ సార్. ఇండియాలో ఇప్పుడిప్పుడే దీని వాల్యూ తెలుసుకుంటున్నారు. అంటే ఇసుకను పిసికి బొమ్మలు చేయటం అదే కదా? ఎగ్జాక్ట్లీ. అలనాడు అమరశిల్పి జక్కన లాంటి వాళ్ళంతా రాళ్ల మీద బొమ్మలు చెక్కేవాళ్ళయ్యా. ఇప్పుడు ఆ కళ ఇసుకను పిసికి బొమ్మలు చేసే వరకు వచ్చిందన్నమాట. సార్ అంత ఈజీగా తీసుకోకండి. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆర్ట్ అండి. అమెరికా టూరిజం బోర్డుకి ఈ శాండ్ స్కల్ప్చర్ వల్ల కొన్ని $1 మిలియన్ ఆదాయం ఉంది సార్. ఈజ్ ఇట్? యా. అయితే నువ్వు కోటీశ్వరుడు అయిపోతున్నావు అనమాట. అదంతా మీ చేతుల్లో ఉంది సార్. నీకు పెళ్ళయిందా? లేదండి. ఆస్తులు అవి సార్? ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసమని. ఓకే. కొన్ని వేల అప్లికేషన్లు వచ్చాయ్యా, చూద్దాం. సార్ దయచేసి అలా అనకండి. ఈ కాంట్రాక్ట్ కోసం 5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను సార్. ప్లీజ్ సార్. ఓకే ఓకే, త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ సార్.
మొత్తానికి కృష్ణగాడి కాంట్రాక్ట్ ఓకే అయిందంటగా? అవునన్నా, నేను కూడా గోవా వెళ్తున్నా. ఆల్ ది బెస్ట్ రా. ఏం ఆల్ ది బెస్ట్ అన్న, పని మంచి కూడా పడట్లేదు. ఎలా పడతారా? ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మాయిలకు ట్రై చేస్తున్నావు, ఒక్క అమ్మాయినా పడిందా? అద్దం ముందు కూర్చొని కొంత సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలమ్మా. సెల్ఫ్ రియలైజేషన్ అంటే? అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకొని కూర్చుంటే అమ్మాయిలు పడరు. బేసిక్ గా గెటప్ చేంజ్ చేయాలి. హెయిర్ కి జెల్లో గిల్లు, కలర్ఫుల్ క్లోత్స్, టాటూస్. టాటూస్ అంటే తినేవా అన్న? టాటూస్ అంటే తిని కాదురా, జబ్బలకు పొడిపించుకుంటాను చూసావా, పచ్చబొట్టు, అది కొంచెం పాష్ గా వేయించుకోవాలి. కంగ్రాట్స్ రా. ఇన్ని కూడా గోవా తీసుకెళ్తున్నావుగా. వీడి మీద నాకు నమ్మకం ఎక్కువరా, అందుకే ఇంకోటి కూడా తీసుకెళ్తున్నా. నీకు అసిస్టెంట్ గారా? ప్రయాణం ఎప్పుడు? నా బ్యాగ్ ఎదురా. తీసుకురా. నీ అరబంద పోడ తెక్కలోని తిరణాలకు తీసుకుని వచ్చినట్టు. అన్నా పద. Hi sir. Excuse me, any rooms available? Yes sir, but only in mixed dorms. Mixed dorms, sir? Yeah. Any separate room? No chance sir. Doctors meet jarutondi and in addition Goa carnival is going on. So Okay, ఇవ్వండి. మిక్స్డ్ డౌన్స్ అంటే ఏంట్రా? అమ్మాయిల అబ్బాయిలు కలిసి ఉంటారన్నా. అవునా? నీ తాట తీస్తా. మరి బాత్రూమ్లు కూడా ఒకటే ఉంటాయా? అది సపరేట్ అన్నా. థ్యాంక్ యూ. welcome sir. రే బాబులు, ఆ సీన్ గని జాగ్రత్త చూసుకోవాడు, అసలే తెక్కలోడు. అరుగో రేయ్ రేయ్, ఆ అవతారం ఏంట్రా ఉడాలడా? ఓహో, టాటూసా? రాజుగడి ఫార్ములానా? మన ఊళ్ళో అడుక్కునే వాళ్ళ ఉన్నావు, ముష్టి ఫేసు నువ్వు. అబ్బరే రేయ్, దండం పెట్టుకుని తగలడు. ఎలాగైనా ఫిగర్ పడేట్టు చేయి స్వామి. ఆహా స్వామి, పువ్వు. రేయ్, గోవాలో ఫస్ట్ డే కొబ్బరికాయలో పువ్వు అంటే మన లైఫ్ ఏదో కొత్త మలుపు తిరగబోతుంది అనమాట. ఫిగర్ పడిద్దేమో స్వామి. కృష్ణ, ఈరోజు కృష్ణాష్టమి, మా డాడీ పుట్టినరోజు. వాట్ ఎ కోఇన్సిడెన్స్. వావ్ స్వామి, కొబ్బరికాయల పువ్వు, మీరు సూపర్ అండి. నీకు చాట్ రెడీ. ఏదమ్మా చూపించు. ఓ చాట్ అంటే ఇదేనమ్మా, చూడగానే కడుపు నిండిపోతుంది. చాలా సంతోషం అమ్మా, మొత్తం తింటాను. నేను బర్త్డే కేక్ అంతా రెడీ చేశాను, నువ్వు వెళ్ళి అందరిని పిలువమ్మా. అలాగే మావయ్య. వరలక్ష్మి అత్తయ్య, సర్ప్రైజ్ బర్త్డే పార్టీ రెడీ. వస్తున్నా. అశోక్ అన్నయ్య, పార్టీ
పార్టీ రెడీ. వస్తున్నాను. తాతయ్య తాతయ్య నీ ఫేవరెట్ లడ్డు. వద్దమ్మా, నాకు షుగర్ కదా. ఒక్కసారి తింటే ఏం కాదులే తాతయ్య, జస్ట్ కొంచెం ఇంతే. తాతయ్య యు నో వాట్, సంథింగ్ రియలీ స్పెషల్ హ్యాపెన్ టుడే. కృష్ణుడికి కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. వెరీ గుడ్, అంతా మంచే జరుగుతుందమ్మా. ఎవరు? నా బంగారు తల్లేనా? నీకెలా తెలిసిపోయింది డాడీ నేనని? నా బుజ్జి తల్లి గురించి నాకు తెలియదా? ఓకే ఒకసారి ఇలా రండి. ఏంటో చెప్పు. రండి చెప్తాను. ఆ, సర్ప్రైజ్. ఓకే 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 వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఆ, స్ట్రైట్ స్ట్రైట్ ఆ, స్ట్రైట్. వచ్చేసావా? ఇప్పుడు వచ్చేసావా? రైట్ రైట్ ఇంకా రాలేదా? స్ట్రైట్ స్ట్రైట్. వచ్చేసావా? లెఫ్ట్ 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 లెఫ్ట్. ఆ, మళ్ళీ స్ట్రైట్ వచ్చేసా? స్ట్రైట్. ఆ, Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear mama. Happy birthday to you. మీ కోరిక తీరిందా తాతయ్య? ఫుల్ గా తీరిందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ బంగారం. ఇలా కృష్ణాష్టమి రోజు మా వాడు పుట్టినరోజు రావడం ఇంకా హ్యాపీగా ఉంది. That's Lord Balaji, right? ఈ ఎండలో పెట్టి చంపుతున్నారు ఫిగర్. Hey Samantha, take the video of the entire thing. It's really amazing. వాటర్ తీసురా. అన్నా వస్తున్నా. ఇందా. బాడీలో సగం కోసేయాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంతలా ఉన్నావేంట్రా? నాకరాలా? అసలు నేనేమనలేదా? నాతో పెట్టుకోకు రే. ఏలో పని చూసుకోపో. ఫిగర్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. సో క్యూట్. నువ్వు కూర్చో, వస్తున్నా. సరేనా? ఇడ్లీ దోశ. ఏరా అన్నా నువ్వు పెద్ద అందగాడు అనుకుంటున్నావా? తీ. అదేంటన్నా అలా అంటావు? బేసిక్గా నా గురించి నీకు తెలియదు. సాఫ్ట్గా కనిపిస్తున్నా అనుకుంటున్నావా? అని ఏదో ఫీలింగ్. అరే నా లైఫ్లో ఎంతమందిని చూసుంటారా నీలాంటి వాళ్ళని? నిజంగా నాకేం తెలియదన్నా. ఆమె వచ్చి మాట్లాడింది. ఇదే ఈ ఎక్స్ట్రాలే వద్దు. కృష్ణ గారికి ఒక మాట చెప్పానంటే నెక్స్ట్ క్షణం నువ్వు హైదరాబాద్లో ఉంటావు. ఒక్క మాట అన్నా వద్దన్నా, ప్లీజ్ అన్నా, చెప్పొద్దన్నా, ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. ఇదిగో ఇవన్నీ అడి ముందు డిస్కస్ చేయకు, ఇరిటేట్ అయిపోతాడు. నవ్వు. పెన్నీరా. ఏంట్రా? పజిల్ ఆర్డర్ సార్. అన్న నీకు శాండ్విచ్ చెప్పనా? అన్న అన్నకు శాండ్విచ్, నాకు ప్లేట్ వడ సాంబారు. అన్న నీకు వడ గోవా వచ్చి 1 లోన్లీ చెర్రీ. ఓకే. అన్న లైఫ్ అంటే సీరియస్నెస్ ఉండాలిరా. కమిట్మెంట్ లేని లైఫ్ కష్టం రా సీను. అయినా బీచ్లో అమ్మాయిలు ఆ గొడవ ఏంట్రా? ఎవరో ఇది మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుందంటే ఫాస్టే. ప్రిన్సిపల్స్, వాల్యూస్, స్టాండర్డ్స్, ప్యాషన్, ఎథిక్స్.
ఇలా కొన్ని ఉంటాయనే విషయం తెలుసురా నీకు? ఎలాగైనా పడేయాలి. ఇలా అయితే కష్టం రా సీను. వాట్ దిస్? లోన్లీ చెర్రీ, మరి మెనూలో 300 రూపీస్ అని ఉంది. ఆస్ట్రేలియన్ చెర్రీ. అబ్బో. అన్నా వడ తింటావా? ఓన్లీ దిస్. ఈ కర్మ. దీన్ని తింటానికి 4 పుల్లలు. హాయ్, హాయ్. వరలక్ష్మి అత్తయ్య ఇమ్మంది. అలాగేనమ్మా. హాయ్ ఆంటీ. హాయ్. థ్యాంక్ యూ. నాన్నగారికి పంపిన బర్త్డే కేక్ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఏంటన్నా? Mohammed, I did it. సత్య. హాయ్. హాయ్ మేరీ. వస్తున్నా. Are you ready? Yeah. Let's go. సరే. I'm gonna show who I am. పీటర్ సుబ్బారావు గారు అయిపోయాడు. డాడీ అన్నయ్య అక్కడికి డైరెక్ట్ గా వచ్చేస్తారుగా? వచ్చేస్తారు. హాకీ స్టిక్ పెట్టుకున్నానా? పెట్టుకున్నాను. Come on. I'm excited. Shall we go? నీకు విషయం తెలుసా? డాడీ వాళ్లకు సుబ్బారావు గారిని బ్లడ్ వచ్చే వరకు కొట్టమన్నాను. Oh God. ఏమైనా ఇంత ముందు కథలు చెప్తే మీరు కొంచెం నమ్మినట్టు రియాక్షన్స్ ఇచ్చివర్రా, ఇప్పుడు ఇవ్వట్లా. ఈ మధ్య కథలు కూడా అలాగే ఉన్నాయి అన్న. సత్యభామ వస్తుంది. Say sorry. మేరీ సారీ. మేరీకి మ్యారేజ్ జరుగుద్ది, నేను జరిపిస్తాలే. లే లే బే. రోయ్, నాకు ఆకలి లేదు కానీ మీరు చెప్పుకోండి. ఇండియన్ టైప్ లో ఉన్నాయంటే. ఆర్డర్ ప్లీజ్. అన్న ప్లేన్ దోశ, చట్నీ కొంచెం ఎక్కువ తీసుకురా. గోవా వచ్చి దోశ ఏంటో చట్నీ. 1 వైట్ మూన్ గ్రీన్ మౌంటైన్స్.
పచ్చని కొండల్లో చంద్రుడు. చూద్దాం. సార్ మీకు నథింగ్. ఆకలేస్తుంది, కుమ్మేయాలి. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి ఈ రోజు ఇక్కడికి వస్తుందా రాదా? ఇదేంటి క్యాబేజ్ ముక్కలు తోడుగుడ్డు? నవ్వకడే. వైట్ మూన్ అంటే చాలా కోడిగుడ్డ. అవసరం అంటారా ఇది నీకు? క్యాబేజీ తినాలా ఇప్పుడు? అన్నా బాగుందా? బాగుంది, నైస్, టేస్టీ. అన్నా నీ క్యాబేజ్ కొండ అయిపోతే వెళ్దామన్నా. అయిపోయిందిరా, పద వెళ్దాం. ఏయ్, నేను తర్వాత వస్తాను, మీరు ఓకేనా? సరేనా? సెంచరీస్ చేయాలి. ఇద్దరు 94 లోనే ఉన్నారు, కానీ 7 runs కొడితే ఇండియా విన్ అయిపోతుంది. చాలా ఈజీ అండి. హాయ్ హాయ్. ఎంత ఆలోచించినా చిన్న క్లూ కూడా తట్టడం లేదు. నేను చెప్పొచ్చా? ప్లీజ్. థ్యాంక్ యూ. సి 94 లో బ్యాట్స్మెన్ స్క్వేర్ కట్ కొట్టాడు. ఓకే. 3 runs తీసాడు అనుకోండి. ఇప్పుడు ఫీల్డర్ కీపర్ కి బాల్ విసిరేసాడు అనుకోండి. ఓకే. బాల్ ఓవర్ త్రో అయింది అనుకోండి. మళ్ళీ 3 runs తీసారు అనుకోండి. ఇప్పుడు ఫీల్డర్ బాల్ కీపర్ కి విసిరేసాడు, అదొచ్చి వికెట్ లో తేలింది. రన్అట్ అయ్యాడు అంటే 94 లో ఉన్నాడు, సెంచరీ కొట్టాడు. నాన్ స్ట్రైక్ లో ఉన్నాడు, స్ట్రైక్ లోకి వచ్చాడు. ఆగండి, ఒక బాల్ ఉంది, 1 run తీస్తే ఇండియా విన్ అవుతుంది. సో yes wait, లాస్ట్ బాల్ 94 లో ఉండే బ్యాట్స్మెన్ 6 కొట్టి ఇండియాని గెలిపించాడు, సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మై గాడ్, ఐమ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ మై సెల్ఫ్. No, with you. మీ నవ్వు నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు నన్ను నవ్వించడం నాకు బాగా నచ్చింది. ఓకే. బై ది వే, మీరేం చేస్తుంటారు? నేను వావ్, శాండ్ స్కల్ప్చర్స్. yes, ఇదిగో ఈ పక్కన ఉంది, ఇది ద్వారకా అండి. ఎక్సలెంట్. అండ్ మై గాడ్, కృష్ణ fantastic. థ్యాంక్స్. ఇది చేయడానికి 8 hours పట్టిందండి. I'm astonished. ఏదో అండి మా రేంజ్ లో. No, it's wonderful. చిన్నప్పుడు మా డాడీతో కొన్ని కంట్రీస్ లో శాండ్ స్కల్ప్చర్స్ చూశాను, బట్ ఇండియాలో ఇలాంటి ఆర్ట్ చూస్తానని not even in my dreams. మీరు చాలా సూపర్ అండి. అయ్యో, అలాంటిదేం లేదండి. చిన్నప్పుడు చాలా మంది ఇసుకలో గుళ్ళు గోపురాలు కట్టే ఉంటారు. అఫ్ కోర్స్ మీరు కూడా, కాకపోతే అదే మన ప్రొఫెషన్ అయింది. కృష్ణుడి బొమ్మ చాలా బాగా చేశారు. ఆయన కృష్ణ, మీరు సత్యభామ. మీరు కూడా కృష్ణేగా. ఒక్కసారి మీ మ్యాజికల్ ఫింగర్స్ ని పట్టుకోవచ్చా? నా చేతి వెళ్ళ ఇదేంట్రా బాబు. Sure.
వావ్, మీరు నిజంగా సూపర్ అండి. అయ్యో మ్మ్, నేను కూడా పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. ఓ చిన్నప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ ఇన్స్పిరేషన్. ఓ దట్స్ గ్రేట్. ఓకే, మీరు నా డిపార్ట్మెంట్ అయితే. యా. మీరు రేపు ఫ్రీ అయితే ఇక్కడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కలుద్దామా? రేపు 11 o'clock ఫ్లైట్. నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఓకే, రేపు బిజీ. ఆయన కలుద్దామండి. వావ్, థ్యాంక్ యూ. హే, ఇట్స్ రియల్లీ నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్ మీటింగ్ యూ సత్యభామ. కృష్ణ. యా. ఓకే, బై. బై, సీ యూ. బై. సీ యూ. ఓ మై గుడ్నెస్. నేను ప్రేమలో పట్ట వింటారు బాబు. Yes. తేనెటీగండి, చాలా పెద్దది. అడ్డంగా దొరికిపోయి అంటారు బాబు. బాయ్ సత్యభామ. బై. నీ బానిసైపోయా. I think he is in love. I think I'm in love. పగటి కలలు కూడానా? గుడ్ నైట్ కృష్ణ. ఏమంత ఇంగ్లీష్లో రాస్తుంది, ఏం అర్థం కావట్లే. రే రా అన్నా, నా ఫోటో లేదేంట్రా? నువ్వు చచ్చాక పెడతానులే. సరే కానీ ఇదేంటో చదువు. Anyone interested to travel North Goa for weekend, please contact room number 102, cot number 28, Levi. అన్నా, అది మాకు తెలుసు, మీనింగ్ చెప్పు. ఎవరికైనా నార్త్ గోవా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయమని రాసి పెట్టింది. మనమే అన్నా. ఫారెన్ ఫిగర్ లో ఉంది. లివి అంటే అమ్మాయిని గ్యారంటీ ఏంటి? లెవి అనేది అమ్మాయిలే పెట్టుకుంటారు పేరు. ఓహో సరే, ఇదిగా వెళ్ళి ఒక కింగ్స్ ప్యాకెట్ తీసుకురా. డబ్బులు ఏం లేదన్నా. వెళ్ళ నా డబ్బుతో సిగరెట్ తాగుతావు ఎప్పుడు. లివి. Yeah, I'm Levi. నోటీస్ బోర్డ్ నార్త్ గోవా. Are you interested to travel with me? ఏముంటుందో ఏంటి అర్థం కావట్లా. Yeah, maybe we can hire a jeep. టాటూ చూపిస్తే పని అయిపోద్ది. టాటూ. Yeah. Very nice tattoo. Good work. ఇక సిగ్నల్ ఇచ్చేసినట్టే. Get lost, you ass. వీడికి ఏదో పగిలినట్టుంది. చూసావా, టయానికి వస్తావు నువ్వు. అన్నా సిగరెట్. అన్నా ఏమైందన్నా? లిప్షీట్ రా. లిప్షీటా? ఓ లిప్స్టికా. లివి నాకు ముద్దు పెట్టిందిరా. కంగ్రాట్స్ అన్నా. ఈ విషయం కృష్ణ గారితో అనకు, కుళ్ళుకుంటాడు. ఎందుకు కుళ్ళుకుంటాడన్నా? ఆయన గుళ్ళు ఓల పడిపోయాడు. పదా. నాకు నచ్చిన అమ్మాయి కనపడమేంటో, నేను ప్రేమలో పడ్డమేంటో, నా పేరు కృష్ణ ఏంటో, తన పేరు సత్యభామ ఏంటో, నా హార్ట్ తనకు నచ్చడం ఏంటో, తన హార్ట్ నాకు నచ్చడం ఏంటో. అందుకేనేమరా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఎవడో పెళ్లి ఖర్చులు భరించలేక అలా ఉంటాడులే అన్న. ఓహో, నీకు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది రోయ్. ఒళ్ళంతా పినాయిల్ బూసి బీచ్లో దొర్లించి బొమ్మ నమ్మినట్టు అమ్మేస్తా యాదవా. ఇలా రారా.
అది కాదన్నా, మొన్న చూడటం, నిన్న మాట్లాడటం, ఈరోజు లవ్ చేయటం కిడ్డీష్ గా ఉంది కదా. ఏంట్రా ఇది? అన్నా అన్నకు లోన పట్టాడన్నా, ఇందాకెళ్ళి మోన్ నిండా ముద్దులు పెట్టింది. ఇది ముద్దుల మార్క్. లవ్ లిప్స్టిక్ మోహం మంట. సారీ అన్నా. అది కాదురా, ఇవాళ రేపు 3 సెకండ్ లవ్రా. నేను మాక్సిమం టైం ఆలోచించా, 3 రోజులు. అమ్మని 9:30. నీతో మాట్లాడాలి, పనుంది, కూర్చో. ఓకే. హాయ్. హాయ్. నాకు చిన్న డౌట్ అండి. రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందా? మీరు నన్ను అయితే నైట్ ఒక క్షణం కూడా వదలలేదు. వాట్ రబిష్. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరితే మంచిది. అదేంటండి, నిన్న మనం ఇక్కడే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాగా. నిన్న నేను అసలు మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. అదేంటండి, మీరు జోక్ చేస్తున్నారు నాకు తెలుసు. యు ఆర్ కిడింగ్ మీ. మొహమ్మద్, మళ్ళీ ఐ థింక్ మీరు నన్ను ఏడిపించాలనుకుంటున్నారు. హలో, 1 సెకండ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సత్య, రండి సార్. మనం మాట్లాడాలి నిన్న కలిసి. రండి. హే సత్య, సార్ రండి. చెప్తే అర్థం కదా? ఇంకోసారి రెస్టారెంట్కి వచ్చి మా అమ్మాయిని డిస్టర్బ్ చేసావనుకో, చంపేస్తా. నాకు నచ్చిన అమ్మాయి కనపడ్డమేంటో, నేను ప్రేమలో పడ్డమేంటో. స్లోగారా. నా పేరు కృష్ణ ఏంటో, తన పేరు సత్యభామ ఏంటో. రేయ్ స్లోగా చూసి పెట్టరా. నా హార్ట్ తనకు నచ్చడం ఏంటో, తన హార్ట్ నాకు నచ్చడం ఏంటో. అందుకేనేమరా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఏంటా నీ ప్రాబ్లం? అది కాదన్నా, మన రాముగడి మ్యాటర్ తీసుకో. ఆ మహాలక్ష్మి వెనకాల 1, 2 ఎన్నేళ్ళు తిరిగాడు, 100, 1000, లక్షలు ఖర్చు పెట్టించింది. చివరికి ఆ ఎన్ఆర్ఐ సంబంధం వచ్చాక వీడికి హ్యాండ్, వాడికి షేక్ హ్యాండ్ ఒకేసారి ఇచ్చింది. అన్నా, ఈ అమ్మాయిలందరూ ఇంతే అన్న. అవసరం తీరేంత వరకు హౌ ఆర్ యూ అంటారు, అవసరం తీరాక హూ ఆర్ యూ అంటారు. అందుకే లేడీస్ ని తక్కువ అంచనా వేయకూడదన్నా. బ్యాటరీ వీక్ అయిందిరా, వెళ్ళి పడుకో. ఛార్జింగ్ పెట్టినా? అవసరం లేదు. పంజుడు. ఓకే అన్న, గుడ్ నైట్. గుడ్ నైట్ రా. స్టీవ్, అక్కడ ఆర్డర్ చూడు. మహమ్మద్, నువ్వు ఆగు, నేను చూసుకుంటాను. నీతో మాట్లాడాలరా, పనుంది. ఎలా చెప్పును? నీకెన్నిసార్లు చెప్పాలి? సత్య మామూలు మనిషి కాదు. తన్ని మేమందరం ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నాం. సత్య తల్లి లేని పెళ్ళవడంతో ఇంట్లో వాళ్ళు తన్ను చాలా గారాభంగా పెంచారు. తనంటే అందరికీ పంచి ప్రాణాలు. సత్య చిన్నప్పటి నుంచి ప్రతి సమ్మర్ హాలిడేస్ కి తన తాతగారింట్లో గడపడానికి గోవాకు వచ్చేది. అలాగే పోయిన సంవత్సరం ఆగస్టులో ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చింది. చెప్పలేకపోయింది. చూడండి బాబు, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదే, బానే ఉన్నాను. అంత సీన్ లేదులే గాని చెప్పు. లేదు సత్య, కొంచెం హెడ్ఏక్ గా ఉంది. అచ్చరే, రేపు మీ డాడీ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ సంగతి ఏంటి? నువ్వు అనవసరంగా టాపిక్ చేంజ్ చేయకు మేరీ. మనం 20 years గా ఫ్రెండ్స్. నాతో కూడా చెప్పవా? సుబ్బారావు. సుబ్బారావు ఏమన్నాడు?
నాకు వచ్చే అలెన్సెస్ అన్నిటిని పాడు చేస్తున్నాడు. నేను 10 years గా ఎవరితోనూ లవ్ లో ఉన్నట్టు అంతా టామ్ టామ్ చేస్తున్నాడు. డాడీ చాలా అప్సెట్ అయ్యారు. నాకేం చేయాలో తెలియట్లేదు. పద చెప్తాను. ఎక్కడికి? పీటర్ సుబ్బారావు. యు నో సత్య, జస్ట్ గెట్ ఇన్ నౌ. హాయ్ మేరీ, హలో మేరీ. కామన్ సెన్స్ ఉందా నీకు? ఏంటి మా మేరీ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావంట? హా? మా మేరీయా? మా మేరీ అంటే మేరీ నాది. ఐ పీటర్ సుబ్బారావు ఇల్ మ్యారీ టు మేరీ, సో మేరీ ఇస్ మైన్. నేనా? ఏ నాకు కోపం వచ్చిందనుకో. అయ్యి బాబా భయం వేస్తుంది. ఏం పీకెత్తావేంటి? ఎక్కడో హైదరాబాద్ నుంచి గోవా వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చేంత ఎదిగిపోయావా? ఎలవా ఎలవా ఎలా? సుబ్బారావు. ఓసేయ్ సత్య, మేరీకి మ్యారేజ్ అవ్వదులే, నేను అవని నువ్వులే. మేరీకి మ్యారేజ్ అవ్వదులే, నేను అవని నువ్వులే, అవని నువ్వులే. లే 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 ఎలా? I will see you tomorrow. ఏమి నడు లగేజ్ తీసురా. వరలక్ష్మి అత్తయ్య, ఎలా ఉన్నారు? ఎప్పుడు చూసినా తిండికోలేనా? ఓసే పిచ్చి మొహమా, భగవంతుడు మనిషిని పుట్టించింది, ఇన్ని వేల కూరగాయలు సృష్టించింది తినటానికేనే. అదేంటో గాని బావా, ఒకసారి తిన్న కూర రెండోసారి మళ్ళీ నాకు తినాలనిపించదు. అవును, ముసలోడు ఎక్కడున్నాడు? మెడికల్ చెకప్కి వెళ్ళాడు. ఓ, హెల్త్ కాన్షియస్ ఎక్కువ. అవును, షుగర్ కంట్రోల్ అనే ఉంది కదా? తాతయ్య పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓ, అరే అశోక్, షాప్ పబ్లిసిటీ అంతా నువ్వే చూసుకుంటున్నావా? అవును మావయ్య, ఎందుకు? ఆ నడుము మ్యాటర్ బాగా క్లిక్ అయిందిరా. అవును, దట్ క్యాంపెయిన్ వాజ్ అ బిగ్ సక్సెస్. అవును, గ్రాఫిక్సా ఒరిజినల్? ఒరిజినలే. ఏ ఎవర్రా అమ్మాయి? ఇప్పుడు అదంత అవసరమా? ఏం లేదు, ఫోల్డ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎవర్రా అమ్మాయి? చెప్తానులే గానీ నువ్వు ముందు తిను. అలాగే. హలో, హౌ ఆర్ యు? ఈవినింగ్ టీ పార్టీ అంటే చాట్ లాంటి ఏదైనా పెట్టి లైట్ స్నాక్స్ పెట్టే. ఓకే, యా, డే ఆఫ్టర్ టుమారో. బాయ్. చాట్ అంటే ఏంటమ్మా? సూపర్ గా ఉంటుంది మావయ్య. హైదరాబాద్ లో ప్రతి గలీలో దొరుకుతుంది. రియల్లీ? నేను ఎప్పుడు తినలేదే. ఓకే మావయ్య, రేపు మీకు చాట్ చేసి పెడతాను. అంతా మీకే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. రేపు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా చాటే, మొత్తం నాకే. ఓకే. నేను హైదరాబాద్ లో ఈ డ్రెస్ కొన్నాను. ఎలా ఉంది? ఓ, చాలా బాగుంది. సర్లే, మా అత్తగారు మొన్న ఉగాదికి ఈ చీర పెట్టారు. ఎలా ఉంది? వావ్, కలర్ చాలా బాగుంది. ఈ సారీస్ వేసుకోవాలంటే పరమ బోర్. నీకు అంత సీన్ లేదు, ఉండు. నీకోసమని బెంగళూరులో దీపం శారీస్ నుంచి హాఫ్ శారీస్, గాగ్రా చోళీలు తీసుకొచ్చాను. రేపు పండక్కివే వేసుకోవాలి, లేకపోతే అంతే. అత్తయ్య ప్లీజ్, నేను ఇష్టపడి మరీ ఈ డ్రెస్ కొనుక్కున్నాను. ప్లీజ్ 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 అత్తయ్య, ఇదే వేసుకుంటా. సర్లే, నేను పట్టు చీర కట్టుకుని ముసల్దాన్లా ఉండాలి, నువ్వేమో ఈ డ్రెస్ వేసుకుని కులుకు. అంత సీన్ లేదు, నువ్వు ఈ బట్టలే కట్టుకుంటున్నావు. రేపు కృష్ణాష్టమికి మాత్రం ఈ డ్రెస్ వేసుకుంటాను, ఓకేనా? సత్య, ఆ సుబ్బారావు గురించి ఒక్కసారి ఆలోచించవే. అవసరం అంటావా? ఒక్కసారి డిసైడ్ అయితే అంతే. 10:30 అవుతోంది. నువ్వు ముందు వెళ్ళు. రేపు మార్నింగ్ షార్ప్ 5 o'clock ఇక్కడ ఉండు. డాడీకి కేక్ తీసుకురావాలి, ఓకే? గుడ్ నైట్. ఏంటి తాతయ్య, వాటర్ రిపేర్ చేయించచ్చుగా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఇదిగో అంటారు, అదిగో అంటారు. ఏంటి, నువ్వు ఇంకా పడుకోలేదా? రేపు డాడీకి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ. డాడీకి ఎలాంటి డౌట్ రాకూడదు, ఓకే? ఓకే. ఏంటి? గోడ విరిగిపోయింది.
నేను హైదరాబాద్ లో లేటెస్ట్ ఆల్బమ్ కొన్నాను, నీకు వినిపిస్తాను ఉండు. నమ్మలేకపోతున్నాను, నమ్మను కూడా. ఇదంతా అబద్ధం అవ్వాలని కోరుకుని మనిషి ఊళ్ళోనే లేడు, కొలవని దేవుడూ లేడు. మరి నిన్న సత్య తన మాటల్లో వాళ్ళ ఫాదర్ బర్త్డే అని హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పింది. గత సంవత్సరం ఆగస్టు 22న సత్యకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ లో బ్రెయిన్ కి దెబ్బ తగలటంతో అమినేషియా అనే దారుణమైన మతిమరుపు జబ్బుతో సత్య సఫర్ అవుతుంది. తనకి యాక్సిడెంట్ అయిన ముందు రోజు వరకు తన జీవితంలో కలిసిన వ్యక్తులు, జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుంటాయి. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి కలిసే వ్యక్తుల్ని, చేసే పనుల్ని, జరిగే సంఘటనల్ని రాత్రి నిద్రపోయిందంటే మొత్తం మర్చిపోతుంది. ఇప్పుడు నిన్ను గుర్తుపట్టపోవడానికి కారణం కూడా అదే. ఒక్క మాటలో చెప్పాలంటే సత్య ప్రతిరోజు ఆగస్టు 22 అనుకుంటుంది. అదే రోజు వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు, పైగా కృష్ణాష్టమి. గత సంవత్సరం రోజులుగా సత్య చేసిన పనే ప్రతిరోజు చేస్తుందయ్యా. చాలా సంతోషం అమ్మా, నీకు బర్త్డే సెటప్ అంతా రెడీ చేశాను. నువ్వు వెళ్ళి అందరిని పిలువమ్మా, వెళ్ళు. రియల్లీ వెళ్ళమ్మా. వెరీ గుడ్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, చాట్ నీ బొందా. తింటూ బతకాలిరా తమ్ముడు, చాట్ తింటూ చావాలిరా. తింటూ బతకాలిరా, తింటూ బతకాలిరా. ఎవరు ఎవరు నా కళ్ళు మూసింది? వరాలా? బంగారు తల్లే, నా బంగారు తల్లి. ఏంటి చెప్పమ్మా? డాడీ మీకు సర్ప్రైజ్, నాతో రండి. చెప్పమ్మా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అబ్బా, ఒక 2 minutes కూడా ఓపిక పట్టలేరా? ఓకే 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 ఓకే. వస్తున్నా, పద. Straight. Now left. Again. వస్తున్నా. వచ్చేసా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, Happy birthday to you. ఇదిగో హ్యాపీ బర్త్డే. నువ్వు తినరా బొడ్డోడా. తీరిందమ్మా, తీరింది, బాగా తీరింది. ఇలా కృష్ణాష్టమి రోజు మా వాడి బర్త్డే రావడం ఇంకా హ్యాపీగా ఉంది. కరెక్ట్. ఇలాంటి ఆపర్చునిటీ రావాలంటే పెట్టి పుట్టుండాలి. బావా, నువ్వు చాలా అదృష్టవంతుడు బావా. అంత దైవ కృప. నువ్వు కొట్టు, నువ్వు పొడు. అయిపోయింది, బావ బర్త్డే అయిపోయింది. నాకు షుగర్ అమ్మా వద్దు. ఈ రోజు కృష్ణాష్టమి కదా, ఈ ఒక్కరోజు తింటే ఏం కాదులే తాతయ్య. గుడ్ మార్నింగ్. ఏంటండి ఈ రిపోర్ట్ ఏంటి? ఒకసారి చూడండి. మీరు ఎప్పుడు చూసినా ఆన్ డేట్ అంటారు. ఈ షుగర్ లెవెల్స్ చూడండి ఎలా పెరిగాయో. ఏమండి, ఈయన మీకు తెలియకుండా స్వీట్స్ లేదండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అయితే చాలా కష్టం అవుతుంది. యూ షుడ్ టేక్ కేర్. తీసుకుంటాం సార్, కేర్ తీసుకుంటాం, కానీ మీరు పదండి.
ఏంటి నోట్లో ఏదో ఉంది? ఏది నోట్ తెరవండి. సార్ 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 ఏంటది? సార్, స్వీటా? సార్ ఇదిగోండి ప్రసాదం. నో, ఏ, మీకు షుగరా? నాకేం షుగర్ లేదు. మరి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఒకటి చాలు కదా సార్. సార్ నాకు చిన్న డౌట్ ఉంది, అడగచ్చా? భలేవారు సార్, అడగండి. ఇలా ఇల్లంతా డెకరేట్ చేసింది ఇవాళ ఏదైనా పండగ? అంటే వాడు సోమవారం కదా సార్. సోమవారమా? ఎస్, మండే. నేను మొన్నొచ్చినప్పుడు కూడా ఇలానే డెకరేట్ చేసింది. అంటే ఆ రోజు శుక్రవారం కదండి. అంటే మరి ఇప్పుడు రేపు మంగళవారం కదండి. సేమ్ డెకరేషన్, ఇలాగే పండుగ చేసుకుంటాం. అంటే మీరు ఇలా వారం అంతా పండగ చేస్తూనే ఉంటారా? వారానికి 7 రోజులే కదా సార్. అంటే ఇలా ప్రతిరోజు? మీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు. బయలుదేరండి సార్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా లైఫ్ అవ్వలేదు, ఒక్క జోకర్ కూడా పడలేదు. పక్కనే ఉన్నాడుగా ఒకడు. సత్యభామ వస్తోంది రోయ్. సత్య, ఆ స్టిక్కర్ ఇవ్వు. స్టిక్కర్ పడేగా. రోగి నేను కొడతాను. నేను లేచి పని ఊరంతా టాప్ టాప్ చేస్తున్నావా? చేస్తావా? మళ్ళీ చేస్తావా? మేరీకి మ్యారేజ్ జరుగుద్ది, నేను జరిపిస్తా. లే లే లే, నాతో పెట్టుకోకురా రేయ్. వేళ్ళన్ని పట్టేసుకున్నాను. ఇప్పుడు చెప్పవా ఆ అమ్మాయి ఎవరు? చేయొద్దు చెప్తాను. ఓకే వదులు. ఒక్కసారి చెప్తాను, క్యాచ్ చేయాలి. ఓకే చెప్పు. ఏంట్రా? చెప్పానుగా, ఒకసారి చెప్తాను. వావ్! ఇప్పుడు చూడు, యువరాజ్ 6 కొడతాడు. నో. ఎస్, 5,000 పందు. ఓకే, కమాన్ కమాన్ కమాన్. Yes! 5,000. అశోక్ నీకు అన్ని ఎలా తెలుస్తాయి? డాడీ, అన్నకి 5,000 ఇవ్వు. అలాగే వావ్, యు విన్. చెప్పరా ఎవర్రా అమ్మాయి? బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావు మావయ్య. సరే, ఓ పని చేద్దాం. ఈ 2 వేళ్లలో కరెక్ట్ వేలు పట్టుకున్నావు అనుకో, నీకు చెప్తాను. ఓకే పట్టుకో. అబ్బా, ఆ ఏళ్ళు పట్టుకున్నావు ఏంటి మావయ్య? ఏమైందిరా? చెప్పొద్దని నువ్వే కోరుకున్నావు. నువ్వేంటే నవ్వుతున్నావు? ఆ గుట్లు పీకేస్తాను. ఆ లిప్స్టిక్ ఏంటే, నువ్వేమన్నా నడు మీద ముడతలున్న మాయలా ఫీల్ అవుతున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే జింబిడి బంబిడి చేస్తా. మావయ్య సచ్చ. అమ్మయ్యా, మన పని మనం చేసుకుంటే ఉండే థ్రిల్ ఇంకా దేనిలో ఉండదు. రండి, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. మహా థ్రిల్. గోడ కట్టడంలో థ్రిల్ ఏంట్రా? తాడి పెరిగినట్టు పెరిగావు. రోజు పడేయటం కట్టుకోవటం. థ్రిల్, సూపర్ థ్రిల్. వావ్, వాట్ ఎ మ్యాచ్. అసలు గంగులీ ఫోర్స్ చూడాలి. ఆ షర్ట్ తిప్పడం, మై గాడ్, హీ లుక్స్ సో గుడ్. యా సత్య, ఎక్స్క్యూజ్ మీ. కరెక్ట్. వన్ సెక్. సార్, ఇది మీది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిల్లింగ్ అక్కడ. అసలు గంగూలీ ఫోర్స్ చూసి మన ఫ్రెండ్స్ అందరూ ఫ్లాట్ తెలుసా? ఓకే, ముందు విను. రేపు 12 o'clock హైదరాబాద్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఓకే, నన్ను టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి అమ్మా. పిఎన్ఆర్ నెంబర్లు కూడా వచ్చినాయి. ఓకే, రేపే ప్రయాణం. నన్ను రిసీవ్ చేసుకోవడానికి నువ్వు రావాలి. ఓకే, రేపు నేనే పర్సనల్ గా వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే, బాయ్. టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. రేపే ప్రయాణం. పిఎన్ఆర్ నెంబర్లు కూడా వచ్చినాయని చెప్తున్నా. మీరు హైదరాబాద్ కి, మేం బెంగళూరుకి ప్రయాణం కదా, అది చెబుదామని. వాట్ ఎ మ్యాచ్. అసలు గంగులీ ఫోర్స్ చూడాలి. ఆ షర్ట్ తిప్పడం, మై గాడ్, హీస్ మేడ్ ఇండియా ప్రౌడ్. ఏమంటారు భూలోకం మావయ్య? నేనేమంటానమ్మా, నువ్వేదంటే నేను అదే అంటాను. నువ్వు అన్నది ఏనాడైనా నేను కాదన్నానమ్మా. ఈరోజు క్రికెట్ మ్యాచ్ కి బాగా కలిసి వచ్చింది. తిది, వారం, నక్షత్రం అన్ని చాలా బాగున్నాయి. తెగ ఆడేస్తున్నారు. ఎంత బాగా ఆడుతున్నారు. ఇలాగే ఆడితే ఇండియా డెఫినెట్ గా 2007 వరల్డ్ కప్ గెలుస్తుంది. కరెక్టేనమ్మా. త్వరగా ప్యాక్ చేయండి. చాలా కరెక్ట్. ఎంత క్లియర్ గా చెప్తుందో. గుడ్ నైట్. నిజమైన ప్రేమంటే
స్వార్థం లేనిదే కష్టాన్నే ఇష్టంగా భావిస్తానంటదే పంచే కొద్ది పెరిగేది ప్రేమ అర్థం కాని సూత్రం ఇది కల్లోలాన్ని ఎదురీదుకుంటూ తీరం చేరునావేది నీ దిగులు తనకి దిగులు నీ గెలుపు తనకి గెలుపు నీ సేవలోని తల మునకలై నీ తండ్రిగా అన్నగా మారగా. నీ వెనకాలే సైన్యం తానై నడిపించేనుగా. బర్త్డే కేక్ కోసం అమ్మా అవును మావయ్య. వచ్చేసిందిగా. రాత్రి డయానా పంపించింది. మరి మేరీని రమ్మన్నాను. వద్దని చెప్పి ఫోన్లో చెప్పానమ్మా. అలాగే మావయ్య. ఇదిరా సత్య పరిస్థితి. ప్రతిరోజు తను ఆగస్టు 22 అనుకుంటుంది. అయినా ఈరోజు ఏప్రిల్ 3 కదన్నా. తనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనే జబ్బు ఉందిరా. నాకు అర్థం కాల. పూర్తిగా చెప్పనేరా. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి సత్య ఎవరినైనా కొత్త వారిని కలిస్తే, సపోజ్ నన్నే కలుస్తుంది కదా, సాయంత్రం వరకు నాతో సరదాగా ఉంటుంది, ఏవో కబుర్లు చెప్తుంది. కానీ నిద్రపోయిందంటే రేపు పొద్దున్న నేనెవరో కూడా మర్చిపోతుందిరా. తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇలాంటి జబ్బు ఎవరికి రాకూడదురా బాబు. ఓహో, మీరు సూపర్ అన్న. ఏంట్రా? అవునన్నా, ఈ రోజు అంతా మీరు అమ్మాయితో ఎంజాయ్ చేసి రేపు పొద్దున హైదరాబాద్ వెళ్ళిపోయారు అనుకోండి, ఆ అమ్మాయికి ఏం గుర్తుండదు, ఇక ప్రాబ్లం ఉండదు. అసలు ప్రపంచంలో అమ్మాయిలందరికీ ఇలాంటి ప్రాబ్లం ఉంటే సూపర్ ఉంటుంది. నీది నోరా మున్సిపాలిటీరా? ఒరే అమ్మాయి పేషెంట్ రా. ఐడియా ఇస్తే కూడా తిట్టాలా? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని చూస్తుంటే ఆర్ట్ని ప్రేమించే మనిషిలా ఉన్నారు. మీ దగ్గర ఒక ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇది వైజాగ్ యారాడ బీచ్ అండి. ఈ బోట్ లో ఒక ఫిషర్ మ్యాన్ तुकीते उलोयता माका काय कोडना बाराचे रोसोंचार సారీ, మీకు తెలుగు రాదు కదా. Maybe he's not. What the? Anything wrong? I don't know. I think he's trying to butterfly that girl. See there? ఏమైంది? ఇంగ్లీష్ చదవడం రాదు. మీకేం కావాలో చెప్పండి, నేను ఆర్డర్ చేస్తాను. మీ హెల్పింగ్ నేచర్ కి థ్యాంక్స్. అవసరం లేదు, నేనే చూసుకుంటాను. దోసా. ఏడకండి, మీరు నా టేబుల్ దగ్గరికి రండి. బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. మీకు ఆల్ఫాబెట్స్ నేర్పిస్తాను. ఓకే? బి అంటే ఏకి సికి మధ్య వచ్చేది కదండి. వావ్, సూపర్. యా, yes. వెరీ గుడ్. నెక్స్ట్ సి అంటే చందమామ ఆకారంలో ఉంటుంది, అదే కదా.
మీ డాడీ బర్త్డే బాగా సెలబ్రేట్ చేశారన్నారు కదా? అవును, బాగా సెలబ్రేట్ చేసాం. ఎంత పెద్ద కేకో తెలుసా? పెద్ద కేకా? ఓ ఐఎమ్ సారీ. మీరు పాఠాలు చాలా బాగా నేర్పారండి. అవును, మీరేం చేస్తుంటారు? ఎవ్రీ సండే సెకండ్ క్లాస్ పిల్లలకి పెయింటింగ్స్ నేర్పిస్తూ ఉంటాను. పెయింటింగ్స్? ఓ దట్స్ గ్రేట్. మీకు నా మ్యాజికల్ ఫింగర్స్ పట్టుకునే ఛాన్స్ ఇస్తున్నాను. ఓ రియల్లీ? యా. వావ్, బ్యూటిఫుల్ అండ్ ఆర్టిస్టిక్ ఫింగర్స్. ఎంత ధైర్యం రా నీకు? పరిచయం 2 గంటలు కూడా అవ్వలేదు. 2 hours. వెళ్ళి చూడరా. వాడిని చూడన్నా, నన్ను ఫాలో అవుతున్నాడు. రేయ్, వాడే డాడీ. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ప్లీజ్ సార్, మీరు మీ అమ్మాయి విషయంలో చూపించే తపన, తన మీద చూపించే ప్రేమ అన్నీ నాకు తెలుసు సార్. అందుకే మీరంటే నాకు చాలా గౌరవం. మీ అమ్మాయిని నేను చాలా ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే సత్యను పెళ్లి కూడా చేసుకుంటాను. కుదరదు బాబు. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితం గడపడం కుదిరే పని కాదు. మా అమ్మాయి పరిస్థితి నీకు తెలియదు. లేదు సార్, నాకు అన్ని పూర్తిగా తెలిసి. వీటితో ఇంకా మాట్లాడినా రేపు పద. సార్ సార్ పోరా. మళ్ళీ రెస్టారెంట్ లో గానీ చుట్టుపక్కల గానీ ఎక్కడ నాకు కనిపించావో నీ ఊరు పంపడానికి డెడ్ బాడీ కూడా ఉండదు. జాగ్రత్త, నరుకుతుంది. సరే, ఇంటికి వెళ్తే వాళ్ళ అన్న నా డెడ్ బాడీ మా ఇంటికి పంపుతాడు. హోటల్కి వెళ్తే ఆ గుండోడు నన్ను కైమా కొడతాడు. సో ఇలా హైవేలో మనం ప్రతిరోజు లవ్ స్టోరీ నడపాలన్నమాట. ఓకే? యా. కృష్ణ రెడీ. స్టాప్ స్టాప్ స్టాప్. హే, కార్ ట్రబుల్ హా? యా. సడన్ గా నా కార్ బ్యాటరీ డ్రాప్ అయింది. ఓ, మీ కార్ బ్యాటరీతో స్టార్ట్ చేసుకోండి. పర్వాలేదు, నాట్ ఎ ప్రాబ్లం. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. అందరికీ మీలాగా హెల్ప్ చేసే మెంటాలిటీ ఉండదు. థ్యాంక్ యూ. యు ఆర్ సో గ్రేట్. ఐమ్ సారీ అండి, ఐమ్ జస్ట్ కిడింగ్. ఓ మై గాడ్, ఇలాగే మా చిన్న తాతగారు జీప్ స్టార్ట్ చేయబోయి షాక్ కొట్టి చచ్చిపోయారు. నేను అనవసరం కలిగినట్టున్నాను. I can't believe you actually fell for that. గుడ్ షాట్. మీరు సూపర్ అండి. ఐఎమ్ కృష్ణ. మీరు సూపర్. I am సత్యభామ. ఎరా అన్ని కరెక్ట్ ఉన్నాగా? అమ్మాయి వచ్చే టైం అయింది, జాగ్రత్త. అవకాశం వచ్చిందని ఓ రెచ్చిపో, మాకు పగిలిపోతుంది. అలా అంటారు అన్నా. నేను ఉన్నాను కదా. కానీ 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 మా దగ్గర డబ్బులే లేవు. కొట్టదు కొట్టదు. You bloody fellow. Are you okay? I'm okay. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? నీకు దెబ్బలే తగలేదు కదా? పర్వాలేదు, ఒక మాదిరి తగిలింది. ఇదేంట్రా అలా పరిగెడుతుంది? ఏమో ఎందుకు ఎందుకు కొడుతున్నావు? అమాయకుడిని. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి? మళ్ళీ ఇలా చేయకు కదా? హలో, చచ్చిపోతాడండి వాడు. హలో, ఇంతకీ వాడు మిమ్మల్ని ఎందుకు కొట్టాడండి? కత్తి చూపించి డబ్బులు ఇవ్వమని బెదిరించాయండి. అంతలోకి మీరు వచ్చి సేవ్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. I'm సత్యభామ. ఐఎమ్ కృష్ణ.
నన్ను ఎందుకు పనికి రాకుండా చేసావు కదనే పగిలిపోతున్నా రేయ్! అమ్మో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది హైదరాబాద్. ఓ వారం క్రితం గోవా వచ్చాం. రేపు వెళ్ళిపోతున్నా. అవునా? ఓకే, వెరీ నైస్ మీటింగ్. నైస్ మీటింగ్. బోర్డ్ రోడ్డు మీద జరిగే ప్రతి విషయం మీకు ఎందుకండి? మీరు దయచేయండి, పోలీసులు తీసుకుంటారు. కృష్ణ గారు, ఆ కూతురుతో కిడ్నాప్ డ్రామా అయిన తర్వాత ఇంటికి రండి, మీతో మాట్లాడాలి. నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. సత్య మనస్తత్వం ఇప్పటికే నీకు బాగా అర్థమై ఉంటుంది. అది ఎంత అమాయకురాలో అంత మొండిది కూడా. ఒక రోజు 2 రోజులు ముచ్చట కాదు, ఇది జీవితానికి సంబంధించిన విషయం. సార్, ఈ ప్రపంచంలో నాకు బాగా తెలిసిన విషయం ఏదైనా ఉందంటే అది నా గురించే. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీకు తెలుసు, ఇష్టం ఉన్న పని ఏదైనా అంత పెద్ద కష్టం అనిపించదు. సత్య అంటే నాకు ప్రాణం అండి. నన్ను నమ్మండి ప్లీజ్. ఏంటో తెలియదు కానీ సత్య నిన్ను కలిసిన రోజంతా చాలా హుషారుగా ఉంటుందయ్యా. ఇలారా. ముద్దుగారే యశోద ముంగిట మూరి పెమువిడు బిట్టురాని మహిమల దేవకీ సుతుడు. నువ్వు సత్య పరిస్థితి చూసి ఇష్టపడ్డట్టే మీ తల్లిదండ్రులు కూడా సత్యను కోడలు చేసుకోవడానికి ఇష్టపడ్డారనుకో, మీ పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదయ్యా. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఆ విషయం నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. విన్నావుగా బాసు, దాని వాయిస్ పెద్ద బాగోదు. రోజు ఉండే టార్చర్స్ లో 1 గంట సేపు ఈ టార్చర్ కూడా ఉంటుంది. ఫిక్స్. ఓకే. ముద్దుగారే యశోదా ముద్దుగారే యశో. హాయ్, గుర్తొచ్చానా? సో గుర్తొచ్చానా? ఇప్పుడు వచ్చిందేంటి ఇది? నీకు పెళ్ళయిందా? లేదండి. అమ్మమ్మమ్మమ్మ ప్లీజ్ అమ్మా, మా అమ్మ కదా, మనం వెళ్ళేది పెళ్లి చూపులకురా, ఇది అమెరికా కాదమ్మా. నా మాట విని ప్యాంట్ వేసుకున్నానా? పర్వాలేదులే అమ్మా, నా కోసం మా బంగారు తల్లి బంగారు. ఈ ఒక్కసారి కేసుకోవే. నమస్కారం. నమస్కారం. నా పేరు ధర్మవరం. మా ఆవిడ నమస్కారం అండి. మా అమ్మాయి. మీతో వియ్యం అందుకుందామని. మా వాడుతోనా? మా సంబంధాన్ని మాత్రం మీ వాడు కాదనలేడు. గ్యారంటీ అండి, నా మాట నమ్మండి. లోపల రండి సార్. నాకు మురుగన్ ఎప్పుడో చెప్పినాడు ఈఎంఏ నా కోడలు అవుతుందని. నాకు శివుడు కూడా చెప్పాడు లేండి. సార్, మీరిక్కడ? వీఆర్ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సార్. నీ సంబంధమే ఇప్పుడే ఫిక్స్ చేసుకున్నాము. అవునలుడు, నువ్వు పైకి రా. నీకింత పేరొచ్చిందంటే మా డాడీ వల్లేగా. డాడీ నీకు కాంట్రాక్ట్ ఇచ్చారంటే నా వల్లేగా. సో బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈస్ ఎ వుమన్. ఐ థింక్ ఐ వాస్ 5 నేను అమెరికా వెళ్ళినప్పుడు. 15 years అక్కడే పెరిగాను. అండ్ యు నో వాట్, ఐ డోంట్ ట్రస్ట్ దీస్ డామ్ ఇండియన్ కల్చర్స్. ఇద్దరు కలిసి బతకడానికి ఎవడో మూడో గొట్టంగాడు ముహూర్తం పెట్టడం ఏంటో. ఎనీవేస్, నీ శాన్స్ కల్చర్ కి యుఎస్ఏలో బాగా డిమాండ్ ఉంది. $millions సంపాదించొచ్చు. ఐ లవ్ యూ సో మచ్ డార్లింగ్. చూడు, నువ్వు ఎన్నైనా ఊహించుకో, మన పెళ్లి మాత్రం కల్లా కూడా జరగదు.
రైట్ నువ్వే కదా కృష్ణస్ రైట్ హ్యాండ్ బబ్లు ది ఇంటెలిజెంట్ ఫెలో. ఇంటెలిజెంట్ అది నాకు కృష్ణస్ మామ్ మీ గురించి అంతా చెప్పింది. నా గురించా? నేను కృష్ణ చిన్నప్పుడు క్లాస్మేట్స్. ఓహో. అచ్చరే ఏంటి కృష్ణలో చాలా చేంజ్ అంటే కనిపిస్తుంది. కృష్ణగడ్ గోవా వచ్చాక సత్యబాబు అనే అమ్మాయి పరిచయం అయింది. నువ్వు నోరు మూసుకురా. కృష్ణాష్టమి సత్య ఈ ప్రాజెక్ట్స్ తీసుకెళ్లి మన జ్యువెల్స్ లో ఇచ్చే. హలో మేరీ, నువ్వు 1 hour లో డైరెక్ట్ గా మన జోయిడ్స్ కి వచ్చేయి. అట్నుంచి వెళ్ళి ఆ పీటర్ గాడి పని పడదాం. ఓకే బాయ్. మీరెవరండి? సో నువ్వేనా సత్యభామ అంటే? అవును. ఇంతకీ మీరెవరండి? కృష్ణగాడికి కాబోయే భార్యని. కృష్ణ ఎవరు? వీడే వీడే కృష్ణ అంటే వీడేనే. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వెవరు? మా ఇంటికి వచ్చి ఇలా అరుస్తున్నావేంటి? నువ్వు ఏంటి గొడవ? Hey, you don't touch me. ఈ రోజు డేట్ ఎంతో తెలుసా నీకు? ఈ రోజు డేట్ ఎంతో తెలుసా నీకు? తెలుసా? 14th April 2007. నువ్వు ప్రతిరోజు బతికే డేట్ ఎంతో తెలుసా? 22nd August 2006. ప్రతిరోజు కృష్ణాష్టమి చేసుకునే నీకెందుకే ప్రేమ? ప్రతిరోజు నీ బాబుకి పుట్టినరోజు జరుపుకునే నీకెందుకే ప్రేమ? ప్రతిరోజు హైదరాబాద్ వెళ్ళాలనుకుని ప్యాకింగ్ చేసుకుని మళ్ళీ 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 మర్చిపోయే నీకెందుకే ప్రేమ? అసలు ఏమనుకుంటున్నావే? అయినా నీకు నా వాడే కావాల్సి వచ్చాడా? ఇంకెవడు దొరకలేదా? వాడికి నాతో ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలుసా? హౌ డేర్ యు స్లాప్ మీ? డాడీకి చెప్పి నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. ఇనఫ్ క్రిష్, ఇనఫ్, లీవ్ మీ. డాడీకి చెప్పి నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. ఎవరు కావాలి బోర్డ్ కాంట్రాక్ట్? లిసన్ టు మీ క్రిష్, లిసన్ టు మీ. ఏం జరుగుతుంది ఇక్కడ? అది తను చెప్పిందంత నిజమేనా? ప్రతిరోజు నేను మీకు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నానా డాడీ? అది కాదురా బంగారం. నువ్వైనా నాకు నిజం చెప్పు తాతయ్య. ఇది ఏప్రిల్? అవునమ్మా. కానీ అశోక్ అన్న, మరి న్యూస్ పేపర్ ఈ డైరీ చూడమ్మా, చూడు. చూడమ్మా.
ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నువ్వు 6 నెలల పాటు కోమాలో ఉన్నావమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్దామా డాడీ? వెళ్ళామమ్మా, డాక్టర్ రఘురామ్ దగ్గరికి చాలా సార్లు వెళ్ళాము. వెళ్ళామా? కాదు సార్, డాక్టర్ గారు ఏం చెప్తారు ఒకసారి నేను కూడా వింటాను. డాడీ, ఈ డైరీ తీసుకోండి. ఇది నేను ఇక చూడలేను. డోంట్ వరీ సత్య, నీకేం కాదు. నన్ను అలా పిలవకు. నువ్వెవరో కూడా నాకు తెలియదు. సత్య, నువ్వు కృష్ణ గత 3 నెలలుగా ఒకరికొకరు ఇష్టపడుతున్నారమ్మా. నేను చూడటానికి అంత బాగోలేండి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి ఇంకా ఏ ఏ విషయాలు జరిగాయి? విద్యా శ్రీధర్ని పెళ్లి చేసుకుందా? చేసుకుంది. ఓ, అంటే ప్రతిరోజు మీరు నాకు అబద్ధాలు చెప్తున్నారన్నమాట. అబద్ధాలు చెప్తున్నారన్నమాట. హాయ్ సత్య. ఏంట్రా అమ్మాయి గుర్తుపట్టట్లేదు? ఆ అమ్మాయికి మనల్ని గుర్తుపెట్టుకోవడం కుదరదు. ఇక్కడే కొన్ని రోజులు పని చేస్తే నా మైండ్ దుబ్బెట్టేటుంది. ఇదే టెంపోరల్ లోబ్. యాక్సిడెంట్ సివియర్గా జరగటం వల్ల బ్రెయిన్ ఎక్కువగా డ్యామేజ్ అయింది. అందుకే సత్యకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనే జబ్బు వచ్చింది. కమన్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. అంటే సార్, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం మాట్లాడుతూనే ఉంటాం, అరేరే ఏదో చెప్పబోయానే మర్చిపోయాను అని అనుకుంటుంటాం. మనం చాలా ఇంపార్టెంట్ అనుకునే వస్తువులు లైక్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, ఇవి చాలా జాగ్రత్తగా దాచిపెడతాం, మర్చిపోతుంటాం. మనం సడన్గా ఒక మనిషిని చూసినప్పుడు అరేరే ఇతన్ని ఎక్కడో చూసామే అని అనుకుంటుంటాం, కానీ గుర్తుకు రాదు. దీన్నే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటారు. ఇది అందరికీ ఉండేదే. బట్ ఎనీథింగ్ బియాండ్ ద లిమిట్ ఈస్ డిసీజ్. సత్య విషయంలో తనకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి బ్రెయిన్లోకి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళినా రాత్రి నిద్రపోయిందంటే మొత్తం మర్చిపోతుంది. సార్ దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? కొన్ని కేసుల్లో ఎస్, దేర్ ఇస్ పాసిబిలిటీ. బట్ సత్య విషయంలో తన స్థితి నిలకడగా ఉండొచ్చేమో కానీ క్యూర్ అనే ప్రసక్తే లేదు. ఈ బ్రెయిన్ అనేది ఉందే, కొన్ని వేల పుస్తకాలు చదివినా స్టోర్ చేసుకుంటుంది, కొన్ని లక్షల మందిని చూసినా గుర్తుపెట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రెయిన్ ని మించిన సూపర్ కంప్యూటర్ ఈ ప్రపంచంలోనే లేదు. కాకపోతే దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బై ది బై, మీకు ఒక ఎక్స్ట్రీమ్ కేసు చూపిస్తాను రండి. అతనే 10 సెకండ్ల పద్మారావు. కాసేపు అతను అలాగే అబ్జర్వ్ చేయండి. అతని మెమరీ 10 సెకండ్లు మాత్రమే ఉంటుంది. నాన్న ఇక బయలుదేరావా? నాన్న ఎవరు మీరు? నా కొడుకా? నాన్న నీ పెద్ద కొడుకుని, పేరు కోదండపాణి, కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఈవిడ నీ పెద్ద కోడలు, ఆవిడ నీ చిన్న కోడలు, నమస్కారం. నీ మనవరాలు. వీళ్ళు నా మనవరాలు కదా. తమరెవరు సార్? నాన్న నా పేరు కోదండపాణి, కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఈవిడ నీ పెద్ద కోడలు, నమస్తే. చిన్న కోడలు. నమస్కారం. నమస్తే. వాళ్ళిద్దరూ నా కోడళ్ళు. ఏమండి? ఐఎమ్ పద్మారావు సార్. రే నువ్వు ఆగరా నాన్న. నేను నీ రెండో కొడుకుని, పేరు వెంకట్, వెటనరీ డాక్టర్ గా పనిచేస్తున్నా. అది నా పిల్లం ఈటీవీలో జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. మరి నువ్వు నా చిన్న కొడుకు, పేరు వెంకట్, వెటనరీ డాక్టర్ గా పనిచేస్తున్నావు. అమ్మాయి నీ పెళ్ళం జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. ఐఎమ్ పద్మారావు. మీరెవరు బాబు? తీరిందా? బాగా తీరిందా? చెప్తే విన్నావు. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. చాలా సంతోషం. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. హౌ ఆర్ యు డూయింగ్? ఓ, ఐఎమ్ పద్మారావు. మిస్టర్ పద్మారావు, యా. ఏం చేస్తుంటారు? ఇంజనీరింగ్. ఐఎమ్ పద్మారావు సార్.
ఐఎమ్ పద్మారావు సార్. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ మోహన్ చంద్ర. ఐఎమ్ పద్మారావు. ఓకే. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. హాయ్. No. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. Let's have a drink. థ్యాంక్ యూ. ఓకే, ఏదన్నా మాట్లాడచ్చు కదా, వెళ్ళిపోతావా? నాకు గులాబీలంటే ప్రాణం. రేపు వచ్చేటప్పుడు తీసుకురండి. ఓకే, వాటి కోసమైనా మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటాను. తప్పకుండా. గుడ్ నైట్. గుడ్ నైట్. కృష్ణ. యా, నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్ మీటింగ్ యూ. సీ యూ టుమారో. సీ యూ. బాయ్. బాయ్. గుడ్ నైట్. ఇప్పుడు హ్యాపీగానే ఉంది, రేపు తలుచుకుంటేనే బీపీ. ఇలా రావయ్యా. ఎక్కడున్నారా? డాడీ, ఆ పద్మారావు గారు చూసావు, చిన్న గజనీ టచ్ ఇచ్చాడు. గజనీయా? గజనీ ఎవర్రా? గజనీ ఎవడో తెలీదా నీకు? నువ్వు ముందో పెగ్గే, నీకు చెప్పాల్సిన చాలా ఉంది. రావయ్యా, కాస్త కంపెనీ ఇవ్వు. ఏం తీసుకోవా? మందు కొట్టినట్టు బిల్డప్. అంకుల్, సత్య జీవితాంతం ఇలానే ఉండాలా? ఏంటే? దీనికి ఏదైనా మార్గం ఆలోచించాలి అంకుల్. అడుగుతున్నావా చెప్తున్నావా? అడుగుతున్నా. సపోజ్ ఇవాళ జరిగినట్టే ఇంకోసారి రిపీట్ అయితే? సంవత్సరం క్రితం నీకు యాక్సిడెంట్ అయిందమ్మా, నీ తల పగిలిపోయిందమ్మా, నీ మెదడు చితికిపోయిందమ్మా అని ఇలా డైరీ ఓపెన్ చేసి చూపిస్తారా? దీనికి సొల్యూషన్ ఏదైనా కనుక్కోవాలి అంకుల్. జీవితంలో ఎన్నైనా అబద్ధాలు ఆడుతూ బతకొచ్చు, కానీ సత్య జీవితం అబద్ధం కాకూడదు. ఐఎమ్ సారీ, ప్లీజ్ క్యారీ ఆన్. కృష్ణాష్టమి. ఆ విద్యలోనే దీని దగ్గర. ఎక్స్క్యూజ్ మీ, మీరు? కొరియర్ అండి. సత్యభామ అంటే నేనే. ఓ, వావ్, రెడ్ రోసెస్. ఎవరు పంపారు? బహుశా మీకు బాగా కావాల్సిన వాళ్ళు కావచ్చు. ఎవరమ్మా, నీ ఫ్రెండా? కొరియర్ బాయ్. ఎవరు నాకు రెడ్ రోసెస్ అని వీడియో పంపించారు. హ్యాపీ బర్త్డే డాడీ. ఏమా, ఏంటి ఎంత ఉంటదండి మన వయసు? ఓ 300 ఉంటుందా? ఏంటే ఇది? ఏమిచ్చావు సచికి? ఏం లేదండి, రొటీన్ లైఫ్కి చిన్న చేంజ్. సపోజ్ ఫెయిల్ అయిందనుకోండి, ఈ ఒక్కరోజే బాధపడేది. మహా అయితే డాక్టర్ రఘురామ్ను కలుద్దాం ఉంటుంది, అంతేగా.
హాయ్, దిస్ ఈస్ బబ్లు, డైరెక్టర్ ఆఫ్ ది షార్ట్ ఫిలిం. టైటిల్ సత్యభామ. పాన్. హాయ్, నా పేరు కృష్ణ. మన ఇద్దరం కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నాం. కానీ చాలాసార్లు, అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు 90% ప్రేమలో పడిపోతుంటాం. బేసిక్గా ఇక్కడ ప్రతిరోజు జరిగేది ఏంటంటే ఇప్పుడు నువ్వు చూడొచ్చు. హలో. హాయ్. 94 మీరేదో పజిల్ సాల్వ్ చేస్తున్నట్టున్నారు కదా. నా దగ్గర ఆన్సర్ ఉంది. యా యా. ఓ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు 94 లో ఉన్నాడు. స్క్వేర్ కట్ కొట్టాడు అనుకోండి. ఓ యా, ఐ గాట్ ఇట్. Yes. ఏ మమోద్, ఐ డిడ్ ఇట్. సో సత్య, ప్రతిరోజు జరిగేది ఇదే. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే ఎంతో మంది నీ చుట్టూ ఉన్నారు. నాన్న, అన్న, తాతగారు, భూలోక మావయ్య, వరలక్ష్మి అత్త, ఇంకా జోయిట్స్ లో నీ ఫ్రెండ్స్ అందరు కూడా నీకేదో చెప్పాలనుకుంటున్నారు సత్య. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నేను మంచి స్నేహితులు. నీకు ఊహ తెలియని వయసులో మీ అమ్మకి యాక్సిడెంట్ జరిగింది. చివరి రోజుల్లో నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మీ అమ్మ నాతో చెప్పింది. మీ అమ్మకి జరిగినట్టు నీకు యాక్సిడెంట్ జరిగేసరికి మేమంతా గిలగల్లాడిపోయాం సత్య. కానీ నీకంత మంచి జరుగుతుంది సత్య. మనం అంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా. నా పేరు సుబ్బారావు అయినా మేరీ కోసమే పేరు సుబ్బారావుగా పేరు మార్చుకున్నాను. నీకు విషయం తెలియదు సత్య. నీకు యాక్సిడెంట్ జరిగి కోమాలో ఉన్నప్పుడు నాకు మేరీకి మ్యారేజ్ అయిపోయింది. నీకు మేరీతో పెళ్ళైందా? సో సత్య, నీకోసం మేమందరం ఉన్నాం. నీకే డౌట్స్ ఉన్నా మాలో ఎవరినైనా అడగొచ్చు. డాడీ, ఈ వీడియో నేను ఎన్నిసార్లు చూశాను? ఇదేనమ్మా మొదటిసారి. రా మామయ్య రా. క్లయింట్ మీటింగ్ బాగానే జరిగిందా? ఏంటి డల్గా ఉన్నావు? సత్య గురించా? దేవుడి దయ వల్ల అంతా మన మంచిగా జరిగిందిగా మామయ్య. అవును, నీ బెంగళూరు ఫ్లైట్ 7 గంటలకు కదూ? అవునరా. ఆ నడుము మీద మడతలున్న అమ్మాయిని చూడాలనిపించట్లేదా? ఈసారి వేళ్ళు పట్టుకోకర్లేదులే. పైన నీ కోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు వెళ్ళు, ఎంజాయ్. ఇది పని మనిషా? ఇన్ని రోజులు నిద్ర లేకుండా చేసావు కదే. కాఫీ తెమ్మంటారా గారు? వద్దు మేడం, ఆటోగ్రాఫ్ ఇవ్వండి. అదేంటయ్య గారు? పర్లేదు, ఎందుకైనా మంచిది. రేపు మీరు సూపర్ మోడల్ కావచ్చు. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అదేంటి మేరీతో కలిసి ఇంటికి వచ్చింది? డైలీ షాప్కి వస్తుంది. సుబ్బారావు, మేరీ, స్నేహం అంటే ఏంటో మీలాంటి ఫ్రెండ్స్ వల్ల నాకు అర్థమైంది. అటువంటిది మిమ్మల్ని ఇన్నాళ్లుగా దూరంగా ఉంచినందుకు ఐఎమ్ రియలీ సారీ. నేను ప్రతిరోజు వీడియో చూడాలని డిసైడ్ చేసుకున్నాను. కరెక్టే,
కృష్ణాష్టమి పండగ ఏమవుతుంది? మీ డాడీ బర్త్డే ఏమవుతుంది? పీటర్ సుబ్బారావుని ఎవరు కొడతారు? జస్ట్ థింక్ ఇట్. ఈజ్ ఇట్ ఓకే? భూలోకం You stupid mushroom head. సత్య కృష్ణ, ఏంటి? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? ఇదే బెటర్ సత్య. ఎందుకంటే నన్ను ఒక్కరోజు కన్నా ఎక్కువ నువ్వు భరించలేవు. బికాస్ నేను నీకు బోర్ కొడతాను. అయ్యి బాబాయ్, ఫస్ట్ కిస్ అసలు ఎంత గొప్ప ఫీలింగ్ కదా. ఇది ఫస్ట్ కిస్ అంటే నీ మొహం. యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు కృష్ణ? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏ నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, జస్ట్ కీప్ మై వీడియో అప్డేటెడ్. అంటే కొన్ని నెలల నుంచి నువ్వు నన్ను ట్రై చేస్తున్నావు. నీ ఎఫర్ట్లో సిన్సియారిటీ ఉంది, అందుకే పడిపోయాను. నేను నువ్వే నిన్ను ట్రై చేస్తున్నాను. యా యు మష్రూమ్ హెడ్. ఏంటిది నవ్వేస్తుంది? కంప్లీట్ ట్విస్టా? ఎస్, నేను నిన్ను ట్రై చేశాను, నువ్వు పడిపోయావు. అమ్మని భయపెట్టావు కదే దొంగ మొహం. కృష్ణ, యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? అయ్య బాబోయ్. అబ్బా, ఈ ఉన్న పెట్లో సో ప్రతిరోజు వీడియో చూపించి మా సత్యం లవ్ లో పడేస్తున్నారనమాట. వీడియో చూపించకపోయినా సరే. అంటే మీ మీద మీకు అంత నమ్మకమా? ప్రేమ మీద నమ్మకం. कृष्णा ने चूसी నేర్చుకో 5 साल से प्यार करते हो अभी तक घर पे नहीं बोला. ప్రేమ సరే, మరి పెళ్లి సంగతి ఏంటి? పెళ్ళా? పోనీ ఇప్పుడు తాళి కట్టేనా? ఒకవేళ తాళి కట్టాక నువ్వు అబ్బో అబ్బో రావే. మే రామ్మే ఇట్ట ఏమో అనుకున్నా మనోడు తక్కువనోడు కదే. ఈ బిల్డింగ్ చూడు ఎట్టాడు సంబంధం పట్టినాడో. ఆ ధర్మవరం వాడు ఇల్లు ఇందులో సగం అన్నా ఉండదా? అమ్మమ్మ ప్లీజ్ అమ్మా, ఒప్పేసుకోమ్మా. ఏందే నువ్వు మాట్లాడేది? ఏదో పిల్లగాడు మొత్తుకున్నాడు కదా అని వచ్చినా గానీ ముందే ధర్మవరం సంబంధం కాయ మాట్లాడి నువ్వా? ఏం చూసి మాడుతున్నావు? నువ్వా చూసి మాడుతున్నావు, చూడకుండా మాడుతున్నావా? బయట ఎట్టుండదే, లోపల ఎట్టుండదో ఏమో. రామేరా, అందరూ మనకు స్వాగతం చెప్పడానికి బయటే ఉన్నారు. నమస్కారం అండి. మా వాడు ఏడున్నాడండి? పైన ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు అనమాట. మా వాడు ఇదరకుంట అయిపోయి. అయ్యయ్య నన్ను మాట్లాడి. నేను సత్య ఫాదర్ నండి. నేను సత్య మాంగారు. మా అబ్బాయి మా నాన్న. నమస్కారం. బాగున్నానండి. లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నానండి. రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చో పాప. బావగారు ఏ మాత్రం చేసును మన ఇల్లు? ఈ ఇల్లు మా నాన్నగారిదండి. చుట్టూ బాగా స్థలం ఉంది కదా, సుమారు 5 కోట్ల దాకా రావచ్చు. 5 కోట్లే? అన్నయ్య గారు, మా కోడలు పిల్లాడా? అవును. ఎక్కడ? సరళ, సత్య పైన ఉంటుంది, వెళ్ళి పిలు. అలాగే బాబు. తీసుకోండి, తీసుకోమ్మా. తీసుకోండి. అయినా టీనా, క్రికెట్ గురించి ఎన్నిసార్లు చెప్పుంటుంది ఇది? ఏం చెప్పేది? ప్రతిరోజు గంగూలీ షర్ట్ తీసి ఇలా ఊపేశాడు. ఎన్ని వందల సార్లు చెప్పేది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అంకుల్ వాళ్ళు వచ్చారు. నువ్వు వాళ్ళతో ఉండాలి కదా. నో ఫార్మాలిటీస్. ఇప్పుడు ఇల్లాస్కి పెళ్లి కొడుకే పెళ్లి కూతురు చూపిస్తే ఎలా ఉంటుంది అంటావు? వెళ్ళు కృష్ణ, తను ఏడిపించవేనా నీ పని? అదే కదా మన పని, లేకపోతే టైం పాస్ కాదు కదమ్మా. సత్యమ్మా, అమ్మగారు అయ్యగారు రమ్మంటున్నారు. వత్తనాలు వెళ్ళండి మీరు. థ్యాంక్స్. తాత, సత్య విషయం డాడీని చెప్పమను. సత్య విషయం వాళ్ళకి ఏం లేదు బాబు గారు, మా సత్య గురించి ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. ఇంకా చెప్పేదేముంది బావగారు? మాటలోనే కోడల పిల్ల వచ్చేసిందా?
వదినా. నమస్తే ఆంటీ. నమస్కారం. బంగారు బొమ్మలా ఉండదు. అమ్మా ఇల్లు బాగుంది, వదిన బాగుంది, ఒప్పేసుకోమ్మా. ఉండవే. బావా నువ్వు ఏమన్నా అనుకో, సాయిబాబా ఎప్పుడో చెప్పినాడు. ఆయన ఎవరు ఆయన? సిరిడి సిరిడి ఎప్పుడో చెప్పినాడు ఈఎంఏ మా కోడలు అవుతుందని. నిజం బావా. ఏందయ్యా నువ్వే మాట్లాడతావా? నన్ను చెప్పనివా? నన్ను మాట్లాడినవా ఏంది? అట్టొచ్చినావా? అయితే మాట్లాడు. అన్నయ్య మీరకేం మాట్లాడబాకండి. ఈడ నుంచి మీ అమ్మాయి మా అమ్మాయి, మీ గురించి సత్య గురించి మా అబ్బాయి మొక్కంతా చెప్పేసినాడు. ఇంకేం బావా, పేర్లు బలగాలు బాగా కుదిరిపోయిందా? ఊరికి పోయి పంతుల్ని పిలిచే ముహూర్తాలు పెట్టేసుకుంటాం. వర్షం ఈ వచ్చేట్టుంది. వాతావరణంలో ఎక్కడికి బయలుదేరతారులే గాని హ్యాపీగా ఇక్కడే ఉండిపోండి. వారం తర్వాత వెళ్ళొచ్చు. ముసలుడు కొంప ముంచి పారేశాడు. వర్షం లేదు, నా బొంద లేదు. పోనీ మా నాన్న ఇప్పుడు బయలుదేరమంటే వన్స్ లుంగి కడితే వెళ్ళడం. ఏంటి పరిస్థితి? సత్యం నిద్రపోనీకుండా ఉండటం ఒకటే మార్గం. ఇంతకీ ఏమిడెక్కడో? ఇది నా నైట్ డ్రెస్, కొత్తది. వద్దులే వదినా. ఇట్స్ ఓకే, పర్లేదు, వేసుకో. అది ఇది నీ ఇల్లే అనుకో. ఎందుకులే వదినా? ఈ నైట్ నువ్వు వేసుకోకపోతే నేను నీతో అస్సలు మాట్లాడను. అయ్యయ్యో అంత పెద్ద మాటలెందుకులే వదినా? అంకుల్ వాళ్ళు ఇక్కడ పడుకుంటారు, నువ్వు నా రూమ్ లో పడుకో. ఓకే. సత్య, మ్మ్, రవళి ఏం చేస్తుంది? పడుకుంది నా రూమ్ లో. మీ తాత కొంప ముంచినట్టున్నాడు కదే. నువ్వు దయచేసి నిద్రపోకే. ఓకే. ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు కావాలి? 3. ఓకే. ఫస్ట్ బాయ్, సెకండ్ గర్ల్, ఎస్. థర్డ్ థర్డ్ బాయ్ ఆర్ గర్ల్. నీకు? నాకు ఫస్ట్ గర్ల్, సెకండ్ గర్ల్. దయచేసి నువ్వు పడుకోకే తల్లి. థర్డ్ ఆల్సో గర్ల్. సత్య, రేపు నువ్వు నన్ను మర్చిపోవుగా? నిజంగా? దయచేసి నువ్వు నిద్రపోకే ప్లీజ్. సరే. పడుకోకే. సరే. నిద్రపోకు. గుడ్ మార్నింగ్ సత్య. గుడ్ మార్నింగ్. మనమిద్దరం ప్రేమికులు. చెప్పు. 3 నెలల నుంచి ప్రేమించుకున్నాం. కొట్టదు. నీకు రోజు అప్పులంటే ఇష్టం, స్టీమ్ దోశ అంటే కూడా ఇష్టం. ఎవరు చెప్పారా నీకు? ఇవన్నీ తెలుసుకుని నా మాట విను. ఏం చేయాలని చెప్పు. Blackmail చేద్దామనా? ఇది మాము. మమ్మీ, నువ్వెవతివే? నా నైట్ డ్రెస్ వేసుకున్నావు, నా బెడ్ మీద పడుకున్నావు, నా బెడ్రూమ్ లో నీకేంటి పని? మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? నిజం చెప్పండి. భలేవాడిని కన్నా మే బుడాలోడు అనుకున్నా మనోడిని, నాకంటే ముదిరే. ఆహా ఎట్టా ఇల్లు సంపాదించినాడు చూడు. మీ నాయన ఇచ్చినాడు నాకు పనికి మాలిన కొంప. ఏందయ్యా అంటే ఊకే మా నాయన మీద పడతావా? నన్నేది పూర్తి చేయనివా? ఏదో తమాషలేనా? సత్య, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్.
అయ్యయ్యయ్యయ్యయ్యా ఏం కొడుకుని కన్నామే చెప్పిన మాట ఏంటో. అరే అలా తిరుగుతున్నాడు ఏంట్రా? మోషన్స్ ఏమో అన్నా. ఓ మోషన్స్ అంటే ఏంట్రా? కాసేపు ఆగన్నా. Hi, Satya. Krishna's parents have come. Yeah, okay. ఏంది రబ్బోడా ఇదే? ఆ అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉందనుకున్నాను కానీ ఇన్ని అవలక్షణాలు ఉంటాయనుకోలేదు. ఏం జరుగుతుందో అస్సలు నాకు అర్థం కావడం లేదు. బ్రెయిన్ డ్యామేజ్ అయిన అమ్మాయి గురించి కాదే, బ్రెయిన్ నుండి కూడా వీళ్ళు చేస్తున్న పనులు అస్సలు నాకు అర్థం కావడం లేదు. ఏడమై దూకాలి మనమా? ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంతా కాపురం పెట్ట చేస్తావరా? అదే నువ్వు ఆ నిమిషాన్ని పెళ్లి చేసుకుంటే నీ కెరీర్ బాగుంటుంది, నీ గోల్ రీచ్ అవుతావు. నా మాట విని ఆ సత్యాన్ని మర్చిపోయి నిమిషాన్ని పెళ్లి చేసుకోరా. But uncle, Krishna and Satya are in love. ముయ్యమే. Oh my God, uncle. Krishna and Satyabama are very famous couple in history. So ask Krishna and Satyabama. ముయ్యమే నవ్వురా అట్ట ముయ్యి. ఒరే 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 ఏంద్రబ్బా ఇదే? అసలు ఇది రూమేనంట్రా? ఈ ఆడోళ్ళేంది, ఈ మగోళ్ళేంది, వాళ్ళిద్దరు కలిసి ఉండేది ఏంది? ఒరే 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 ఒక్క ఆడపిల్ల కన్నా పెళ్ళి అవుతుందంట్రా? అసలు కాపురాలు చేసే మొఖాలేనరా ఇవే? గమ్ముగుండయ్యా. నా మాటినరా, మనం ఆ ధర్మవరం సంబంధమే చేసుకుందాం. ఈ పొద్దు రేపో ధర్మవరం మినిస్టర్ కూడా కాబోతాడంట. ఒరే నాయన, ఇన్ని జరిగిన ధర్మవరం మనల్ని మన సంబంధాన్ని ఇష్టపడుతున్నాడంటే చెప్పివా నువ్వన్నా? నా ఆయన చెప్పినట్టు ఇన్రా. అబ్బా ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంతా కాపురం పెట్ట చేస్తావరా? ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంతా కాపురం పెట్ట చేస్తావరా? ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంతా కాపురం పెట్ట చేస్తావరా? అదే నువ్వు ఆ నిమిషాన్ని పెళ్లి చేసుకుంటే నీ కెరీర్ బాగుంటుంది, నీ గోల్ రీచ్ అవుతావు. నా మాట విని ఆ సత్యాన్ని మర్చిపోయి నిమిషాన్ని పెళ్లి చేసుకోరా. నా మాటినరా, మనం ఆ ధర్మవరం సంబంధమే చేసుకుందాం. ఈ పొద్దు రేపో ధర్మవరం మినిస్టర్ కూడా కాబోతాడంట. కృష్ణ, హాయ్ సత్య. ఏంటి అలా డల్గా ఉన్నావు? నొప్పి తగ్గిందా? నువ్వు టచ్ చేసావుగా, తగ్గిపోతులే. సరే ఏంటిది? నా డైరీ. ప్రతిరోజు జరిగే విషయాలను మర్చిపోకుండా ఉండడానికి నేను రాసుకుంటున్నాను. గుడ్. ఒక్కొక్కసారి వీడియో చూస్తున్నప్పుడు నా జీవితం గురించి వేరే వాళ్ళెవరో చెప్పినట్లుంటుంది. నేను రాసింది చదువుకుంటే నా గురించి నేనే చెప్పుకున్నట్లుంటుంది. ఎప్పటి నుంచి రాసినావు? నువ్వు నాకు ఫస్ట్ టైం వీడియో ఇచ్చినప్పటి నుంచి. సత్యదేవ్ గారు ఇంత దూరం రావడానికి కారణం ఏంటో ఎలా చెప్పాలో తెలియటం లేదు. ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేసే వ్యక్తిని కలవాలంటే కొంచెం బాధగా ఉంది. నేను రావడానికి కారణం నీకు దూరం అవటానికి. నన్ను కలవడానికి ముందు నీకంటూ కొన్ని గోల్స్ ఉండేవి, ప్లాన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు నువ్వు చేసేదంతా ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేయటమే. నా గోల్కి నేనేం దూరంగా లేనే, నీకు దగ్గరగా ఉన్నాను. మా ఫాదర్ బ్రదర్ జీవితాలు చూడు. నా కోసం నువ్వు కూడా అలా అవ్వటం నాకు ఇష్టం లేదు. నీ జ్ఞాపకాలను పూర్తిగా తుడిచేయాలని అనుకుంటున్నాను. నేను అసలు నా లైఫ్లోనే కలవలేదని నేను అనుకోవాలి. ఎందుకలా? కృష్ణ, నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నాతో నీకు ఫ్యూచర్ ఉండదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. నీకంటూ ఒక కెరియర్ వద్దా? సత్య, మనం ఈ విషయం గురించి నిన్న డిస్కస్ చేసుకున్నావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, 3 పిల్లల్ని కందా అన్నావు. ఇక కెరియర్, నువ్వు నా పక్కన ఉంటే నేనేమైనా సాధించగలను. కానీ అది ఎలా జరుగుతుంది? ఏదో ఒక రోజు నిద్ర లేచి నా కడుపును చూసుకుని అది ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నో. అందుకే నీ మెమరీస్ లేకుండా ఇంకో డైరీ చేయాలి.
చేసే ముందు ఈ డైరీలో నీ గురించి ఏం రాశానో నీకు తెలియాలి. సరే, ఈ విడిపోవడాల గురించి రేపు ఆలోచిద్దాం, నువ్వు మర్చిపోయినప్పుడు. నేను దీని గురించి మర్చిపోను. నేను ఈ విషయం ఆల్రెడీ రాసుకున్నాను. ఖచ్చితంగా చేస్తాను. నీకిష్టం ఉన్నా లేకపోయినా అస్సలు మర్చిపోను. మా ఫ్రెండ్స్ కృష్ణని ప్రతిరోజు మీరు సత్యను ప్రేమలో పడేస్తారా అని అడిగిన ప్రశ్నకు కృష్ణ చాలా అమాయకంగా అంతే సిన్సియర్గా తలాడించిన తీరు నా కళ్ళు చెమర్చాయి. నన్ను నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది కలిగించి ఓ వింత జబ్బు నాకున్నా కృష్ణ నాపై జాలి చూపకుండా చిన్న చిన్న విషయాలకు కూడా నాతో గొడవ పడుతూ నేను చాలా నార్మల్ మనిషినని నాకే ఫీల్ కలిగేలా చేసే అతని నేచర్, బిహేవియర్ అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. ఇదేగా నీకు కావాలి. హ్యాపీ. తాతయ్య, సత్య సత్య వెళ్ళిపోయింది బాబు. ఏంటి తాతయ్య మీరనేది? అవును కృష్ణ, తన వల్ల మేమందరము బాధపడుతున్నామని డాక్టర్ రఘురామ్ గారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయింది. తను వెళ్తాన్న మీరెలా? సత్య గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాలా బాబు? ఎంత మొండిదో నీకు తెలుసు కదా. మేమందరము ఎన్నో రకాలుగా చెప్పి చూశాము, వినలేదు. మరి సత్య వాళ్ళ నాన్నగారు భూలోకం వెళ్ళిపోయారు. వాళ్ళు హైదరాబాద్కి, వరలక్ష్మి వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే సత్య ఇన్స్టిట్యూట్లో బాగానే ఉందంట. ఇన్స్టిట్యూట్ తాతయ్య సత్య బాలే తాతయ్య. పంపించకుండా ఉండాల్సింది. తాతయ్య, ఆ పెయింటింగు సత్యదే బాబు. తను చిన్నప్పుడు ఎవరో పెయింటర్ సత్యని ఊహించి వేసిన పెయింటింగ్. దాన్ని ఎప్పుడూ చూసుకుంటూ ఉంటుంది. మా స్కూల్ పిల్లలంతా వైజాగ్కి పిక్నిక్ వచ్చాం. మా స్కూల్ ఫ్రెండ్స్ టీచర్ అందరు అక్కడ తప్పిపోయారు. నీ పేరేంటి? బుజ్జి. నీ పేరు? కృష్ణకుమార్. మీ ఇద్దరు బొమ్మ కూడా వేనా? తాతయ్య నాకు మీసాలు పెట్టవా? తాతయ్య నాకు పెద్ద జడ పెట్టవా? నీకు పెద్ద మీసం, నీకు పొడవు జుట్టు వచ్చేసరికి మీ ఇద్దరు ఎలా ఉంటారో బొమ్మ వేనా? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు
ఎందుకు కలవలేదు కృష్ణ? కృష్ణ, యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? తాతయ్య, ఇదేనే తాతయ్య? చిన్నప్పటి నుంచి తెలుసు తాతయ్య నాకు సత్య, చిన్నప్పటి నుంచి తెలుసు. Hey, Satya might be back in my life. Wow. All the best. Good luck. Thank you. రమేష్, నీ పెయింటింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు. మే హెల్ప్ యూ సార్? నాకు అపాయింట్మెంట్ ఉంది. మీ పేరు? నా పేరండి సార్, మీరు వెళ్ళండి సార్. ఓకే, థ్యాంక్స్. వాడి పేరు వాడే మర్చిపోయాడు. మన ఇన్స్టిట్యూట్కి వచ్చేవన్నీ ఇలాంటి కేసులే కదా. నా పేరు పద్మారావు. హలో, మీరు సత్యం చూసారా? సత్యనా? చూశాను. పదండి. నన్ను ఫాలో చేస్తున్నారు మీరెవరు? షిట్. నా పేరు పద్మారావు. సత్య, సత్య. నేను నిన్న క్వశ్చన్ అడగచ్చా? నేను నీకు గుర్తున్నానా? లేదు. ఒక్క నిమిషం. నీ పేరేంటి? కృష్ణ. కృష్ణ, మీరు ఒకసారి నాతో వస్తారా? ఇదే నా పెయింటింగ్ స్టూడియో. కృష్ణ, నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఎప్పుడూ నీ రూపం మాత్రం నా కళ్ళ ముందు ఉంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు నువ్వు చదివే డైరీలో ఒకప్పుడు నా గురించి చాలా ఉండేది. It's really nice meeting you. Very nice meeting you, Satyabhama. Krishna. Yeah, I'm Krishna. మీరు సూపర్. I am Satyabhama. Yeah, I'm Krishna. I'm Satyabhama. Nice meeting you. Very nice meeting you. నేను బాగుండాలని, నా సంతోషం కోసం నువ్వు నాకు దూరం అయ్యావు. సత్య, చాలా పెద్ద పొరపాటు చేశావు. నువ్వు నాతో ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. దేవుడు నా కోసం నిన్ను, నీ కోసమే నన్ను పుట్టించాడు. నువ్వు చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది, కానీ కృష్ణ, యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందైనా మనం ఎందుకు కలవలేదు?
కుమారా. నైస్ మీటింగ్ యూ కృష్ణ కుమార్. వెరీ నైస్ మీటింగ్ యూ సత్య. ఎక్స్క్యూజ్ మీ, ఐ ఆమ్ పద్మారావు. కృష్ణ సత్య. ఓ మిస్టర్ పద్మారావు, 10 సెకండ్ల తర్వాత రా, మళ్ళీ కలుద్దాం. ఓకే. సారీ,